నేను ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరిలో కొత్తగా ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులకి నియామక పత్రాలని ప్రభుత్వం చాలా గ్రాండ్గా నిర్వహించి తల్లిదండ్రులతో రమ్మని వారి సమక్షంలోనే ప్రభుత్వ పెద్దలందరూ కలిసి నియామక పత్రాలు అందజేశారు. ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, అలాగే మన హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు వీళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళే సర్టిఫికేట్లు వాళ్ళకి ప్రదానం చేశారు నియామక పత్రాలని. సో ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. నిజంగా అలాంటి సంఘటనలు రోజు ఒక ప్రాబ్లం అనమాట అది. అలాంటి సొల్యూషన్ కనుక ప్రతిరోజు ప్రభుత్వం కేర్ తీసుకుంటే ఒక 1 ఇయర్లోనే మన రాష్ట్రం అనేది అభివృద్ధి చెందుతుంది. అసలు ఏంటి అది ఆసక్తికరమైన సంఘటన అని ఒకసారి చూస్తే, సభ ముగిసేలోపే రోడ్డు మంజూరంట. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఓ కానిస్టేబుల్ అభ్యర్థి వినతి మేరకు ఆగమేఘాలపై ఆయన స్వగ్రామానికి రోడ్డు మంజూరు చేశారు. అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి కానిస్టేబుల్గా ఎంపికైన లకే బాబురావు సభా వేదికపై తన విజయగాథను వివరించే క్రమంలో అంట జీకే వీధి మండలంలో ఆయన స్వర్గమైన వెలుగురాతి బండకు రహదారి నిర్మించాలని ముఖ్యమంత్రిని కోరారంట. ఆ బాధ్యతను అదే వేదికపై ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు చంద్రబాబు చెప్పారంట. పవన్ ఆదేశాల మేరకు అధికారులు రోడ్డు నిర్మాణానికి అప్పటికప్పుడు అంచనాలు రూపొందించారు. తెమ్ముల బండ నుంచి వెలుగురాతి బండ వరకు రహదారి నిర్మాణానికి 3.90 కోట్లు మంజూరు చేస్తూ అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయాన్ని సభలో ప్రకటించి పవన్ కళ్యాణ్ను అభినందించారు. సభా ప్రారంభంలో బాబురావు రోడ్డు కోసం విన్నవించుకోగా సభ ముగిసేలోగా మంజూరైందంట. వెంటనే పనులు ప్రారంభించమని చంద్రబాబు పేర్కొన్నారంట. చూడండి, పవన్ ఆదేశాల మేరకు అధికారులు రోడ్డు నిర్మాణానికి అప్పటికప్పుడు అంచనాలు రూపొందించారంట. ఇది మనం చూడాల్సింది. అంటే అధికారులు చాలా స్పీడ్గా ఉన్నారు. ఒక బాధ్యత తప్పు చెప్తే ఖచ్చితంగా దానికి వెంటనే రిప్లై ఇస్తారని ఈ ఘటనతో మనకు అర్థమవుతుంది. చూడండి, రోడ్డు అయితే ఈ పరిస్థితిలో ఉంది. వెంటనే ప్రారంభించాలి. ఇక్కడ కలెక్టర్ కూడా ఆదేశాలు ఇచ్చారంట. అంటే ప్రభుత్వం ఆదేశిస్తే చేయడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు, కానీ ప్రభుత్వమే ఆదేశాలు ఇవ్వట్లేదు అనేది ఈ విషయాన్ని చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఒక ఏరియాలకే కాదు, రోడ్డు ఆంధ్రప్రదేశ్లో చాలా చిన్న గ్రామాల్లోకి రోడ్లు లేని పరిస్థితులు కొన్ని చోట్ల కనబడుతూ ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో వెనగడప బ్రిడ్జి అయితే తిరువూరు నియోజకవర్గంలో దానికి 30 కోట్లు ఎంతో ఖర్చు అవుతాయి అంట. ఇన్ని కోట్లు తీసుకొచ్చే ప్రభుత్వం ఆ ముష్టి 30 కోట్లతో అక్కడ రోడ్డు నిర్మాణం చేపట్టలేకపోతుందని చెప్పి ప్రజా సంఘాలు కూడా అక్కడ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చూసారా? అంటే ఇది ఒక రకంగా దీన్ని పబ్లిసిటీగా కూడా చూసుకోవచ్చు. అంటే ముందే ఎస్టిమేషన్ ఇచ్చి కావాలనే అభ్యర్థి అడగటం ఇదంతా జరిగిందా, లేకపోతే నిజంగా ఇలా అనుకోకుండా అభ్యర్థి చెప్పటం ఇవన్నీ చేశారా అనేది చూడాలి. సో ఏదైనా అధికారులు అయితే సిద్ధంగా ఉన్నారు, ప్రభుత్వమే ఏది అమలు చేయట్లేదంటానికి ఇది ఒక నిదర్శనంగా కనపడతా ఉంది.